సైమా ఎక్స్‌పో అవార్డ్స్‌కి విచ్చేసిన శిరీష్ అలియాస్ బర్రెలక్క మనతో పాటు ఉన్నారు. సో, ఆవిడతో మాట్లాడదాం రండి. హలో అక్క, ఎలా ఉన్నారు? బావున్నాక్క. ఎలక్షన్స్ తర్వాత మిమ్మల్ని ఇలాంటి ఒక అటైర్‌లో చూస్తామని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదక్క. అసలు మొత్తానికి ఏంటి గెటప్, చాలా మంచి మేకోవర్. సో, ఎలక్షన్స్ తర్వాత ఒక మంచి కొత్త లుక్‌లా కనిపిస్తున్నారు మాకు. ఏమో మా అమ్మ వదిన తయారు చేసింది నన్ను. భార్గవి వదిన అనేసి ఎప్పుడు ఒకేలాగా ఉండకుండా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు మంచిగా రెడీ అవ్వమని రెడీ చేసింది. హ్మ్. వచ్చేసిన ఇంకా రెడీ అయ్యి. సో, ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ అసలు ఎలాగుంది? పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటారు? హ్యాపీగానే ఉన్నా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ దెబ్బతోనే కొంచెం మైండ్ డిస్టర్బెన్స్‌గా ఉంది. కాబట్టి కొంచెం మళ్ళీ నన్ను కలిసిన వాళ్ళు ఉన్నారు కదా! అక్కడికొచ్చి వాళ్ళని మళ్ళీ నేను రిటర్న్ కలవడంలో బిజీగా ఉన్నా. ఓకే. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చిర్రు గదా! మళ్ళీ వాళ్ళని కలవాలనేసి కలుస్తున్నా వాళ్ళని. అండ్ మీ గురించి ఒక న్యూస్ అయితే వచ్చింది. అంటే హైకోర్ట్ ఒక తీర్పునైతే ఇచ్చింది. మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి పాత అవును. కేసుల విషయంలో. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? ఇదంతా రామేశ్వరరావు సారు వల్లనే. ఆ సారు నాకు చాలా హెల్ప్ చేశారక్క. ఆ కేసు ఉన్నప్పుడు గూడా నేను చాలా సార్లు కోర్టు చుట్టూ తిరగాల్సొచ్చింది. ఇగ నాకనిపించేది ఒక్కొక్క రోజు ఏంది ఇదంతా తిరుగుడు, పొద్దుగాల 4కి లేసి ఫ్రెష్ అప్ అయ్యి కోర్ట్ టైంకెళ్ళేదాన్ని నేను. ఇంటికాడ ఇగ ఉండి మమ్మీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఊకే తిరుగుతుంది అన్నట్టుగా నేను కోర్ట్‌ల చుట్టూ తిరిగేదానికి. నిన్న స్టే వచ్చిందంటే చాలా హ్యాపీ. స్టే వచ్చిందంటే 90% కేస్ కొట్టేసినట్టే కదా! చాలా హ్యాపీగా ఉంది. ఇంత ముందు వరకు ఏదో తప్పు చేసినా కాబట్టి నా మీద కేస్ పెట్టిర్రమన్న ఫీలింగ్ ఉంటది. నేను ఎలాంటి తప్పు చేయలేదని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. యాహ్! అంటే ఆ కేస్ గురించి అంటే వివరిస్తారా? ఏంటి ఆ కేసు అసలు? అంటే ఇంతకుముందు బర్లను కాస్తున్న ఫ్రెండ్స్ అని ఒక వీడియో చేసిన. వీడియో చేసినంక అది గవర్నమెంట్‌కి అపోజిట్‌లో చేసినావు అని చెప్పేసి కేస్ పెట్టిర్రనమాట. ఆ వీడియో చిన్న వీడియో చాలా పెద్ద కేస్ అయిందనమాట దాని పైన. సో, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు డిసప్పాయింట్ అయ్యాను, కొంచెం డిస్టర్బ్ అయ్యాను అని అంటున్నారు. మరి మీ చుట్టుపక్కల వారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇప్పుడు గ్రామస్తులు కూడా ఎలాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? అసలు ఏం చెప్తున్నారు దీని గురించి? ఏం గాదులే ఓడిపోయినా గాని నువ్వు అందరి మనసులు గెలుచుకున్నావు గదా! అది గ్రేట్ అసలు. నువ్వు నిలబడడమే గ్రేటు. నువ్వు ఏ రోజైతే నామినేషన్ ఏసినావో ఆ రోజే నువ్వు గెలిచినట్టు. ఏం గాదు, ముందు ముందు లైఫ్ ఉంటదిలే. నువ్వు పక్కకు పోకు, ఇందులోనే ఉండు అని చెప్తున్నారింకా. అండ్ మీరు మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. ఇలాంటి పథకాలు కూడా మేము చేస్తాము, సేవ చేయాలని చెప్పేసి. సో, రైట్ నౌ అంటే మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసుకోవచ్చా? నెక్స్ట్ ఏంటనేది నాకు ఇంతకుముందు ఏం టీమ్ అట్లా లేకుండే. ఇప్పుడు ఒక టీమ్ ఫార్మ్ అయినాం మేము. మేమందరం డిస్కషన్ చేసుకొని నెక్స్ట్ చెప్తాను. ఓకే. సో, ఇప్పుడు ఈ ఎలక్షన్స్‌లో అయితే మీకు చాలా వరకు కూడా ఫైనాన్షియల్లీ మీకు సపోర్ట్ వచ్చింది. చాలామంది మీకు సపోర్ట్ చేశారు. మీ అకౌంట్స్‌లో చాలా డబ్బులు వేశారు అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. అవును. ఇది ఎంతవరకు నిజం? అండ్ ఎ ఎంతవరకు మీరు సంపాదించారు ఈ ఎలక్షన్స్‌లో తెలుసుకోవచ్చా? ఎలక్షన్స్‌లో వచ్చిన అమౌంట్ మొత్తం 20,00,000 వచ్చినాయి. హ్యాండ్ క్యాష్ కలిపి చెక్కులు, అక్కడొచ్చిన క్యాష్ అంతా కలిపితే 20,00,000. ఇక ముందు ఎనక 20 కంటే ఎక్కువ రాలేదు. నేను ఒకసారి ఇంతకుముందు చెక్ చేసుకున్నప్పుడు 15,00,000 వచ్చినాయి. చెక్కులేసిన తర్వాత మొత్తం 20,00,000 దాకా అయినాయి. ఇక ఆల్రెడీ ఎలక్షన్స్‌లో ఖర్చుకు ఒక 10,00,000 దాకా అయిపోయినాయి. మిగతాయి కూడా నేను ఆల్రెడీ సేవలు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఇంకా ఒక పాపకి మొన్న హార్ట్ సర్జరీ జరిగిందనమాట. ఆమెకు అమౌంట్ ఇయ్యడం, ఒక ఫ్యామిలీలో పెద్ద దిక్కు చనిపోతే వాళ్ళకివ్వడం. ఇగ వాళ్ళకి హెల్ప్ స్టార్ట్ చేసిన నేను. చేయాలి, అమౌంట్ నాకొద్దు. నాకు గావాలి ప్రజల ప్రేమాభిమానాలు అని జెప్పేసి నాకొచ్చిన అమౌంట్ గూడా నేను ప్రజలకి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి గాని, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ పంచుతున్నా అనమాట. ఓకే. సో, కంప్లీట్‌లీ ఇప్పుడు గ్రామంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా తీర్చడానికి మీరు ముందుండి వెళ్తారు అని అంటున్నారు. మరి నెక్స్ట్ ఇప్పుడు మీ టీమ్ మెంబర్స్‌తో కలిసి సోషల్ సర్వీస్ అయితే చేస్తున్నారు. మరి అవును. ఎలక్షన్స్ విషయానికి వస్తే అసలు పాలిటిక్స్‌లో ఇంకా నెక్స్ట్ మూవ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చా? అదే టీమ్ వాళ్ళతో డిస్కషన్ జేస్తున్నా. నెక్స్ట్ ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నాయి గదా! వాటి గురించి టీమ్ వాళ్ళతో డిస్కషన్ జేస్తున్నా. చేసిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను ఒకసారి. ఓకే. సో, మళ్ళీ మొదట్లాగా మళ్ళీ ప్రచారాలు ఇవన్నీ వాటిలో చూడబోతున్నామంటారా? సో, ఈ కంటిన్యూ‌గా ఎలక్షన్స్ వల్ల మీరిలా నిలబడడం వల్ల మీ మీకు మీ ఎక్స్‌పీరియన్స్ ఏ విధంగా ఉంది? అసలు మీరు ఏంటి రియలైజ్ అయ్యారు? ఈ ఎంటైర్ జర్నీలో తెలుసుకోవచ్చా? రియలైజ్ అవ్వడం అంటే ఇంకా నేను ఓడిపోవడానికి డబ్బు కారణం అనుకుంటున్నాక్క. డబ్బు కారణం అనుకుంటున్నా. నైట్ నైటే డబ్బులు వంచేసి నా ఓటమికి కారణమయ్యారు. అయితే ఏమన్నారంటే కొంతమందిని అడిగినా ఎందుకిట్లా, నాకు చాలా సపోర్ట్ వచ్చింది బయట నేనే గెలుస్తా అనుకున్నారు గదా! అని అంటే, లేదమ్మా నైట్ నైట్ ఇట్లా అయిపోయింది. ఇంగ మేము ఇక్కడ జనాలు ఎట్లున్నారంటే డబ్బు చూసి ఓటేసేటోళ్ళు ఉన్నారు అనేసి అన్నారు. ఇక సరే ఏం చూసినా గానీ నెక్స్ట్ నేను మారుస్తా దాన్ని. చూడాల్సింది డబ్బు గాదు అభివృద్ధిని అని నేను దాన్ని మార్చేసి, అభివృద్ధి చూసి ఓటేయాలనేది నేనొకటి మొత్తం చేసేస్తానన్నమాట ఇంక. ఓకే.
సో అంటే ఈసారి మీరు ఎటువంటి పొరపాట్లు చేశారో గుర్తించి నెక్స్ట్ మూవ్ అనేది ఒక అంటే ఎలా ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవచ్చా? అంటే ఇప్పటి వరకు ఎంతో కొంత అవగాహన వచ్చుంటది. మీకు క్లారిటీ వచ్చుంటుంది కదా! సో నెక్స్ట్ మూవ్ అంటే ఎంత క్రూషియల్, ఎంత జాగ్రత్తగా కాన్షియస్‌గా మీరు చేయబోతున్నారో తెలుసుకోవచ్చా? ఇంతకు ముందు వరకు నాకంత తెలిసేది కాదనమాట. సో, మేము ఒక ప్రణాళిక అనేది చేసుకున్నాం. ఒక ప్రచారం టైమింగ్స్ మేము ఆఫ్టర్‌నూన్ గూడా తిరిగినామనమాట టైం లేక. సో, ఆఫ్టర్‌నూన్ టైం తిరగొద్దు. మార్నింగ్, ఈవినింగ్ తిరగాలి. అది గూడా తిరిగిన ఒక్క విలేజ్ అయినా పర్ఫెక్ట్‌గా 100కి 100% ఓటు పట్టేట్టు మనం ఎలా మాట్లాడాలనేది అన్నిటికి మేము ప్రిపేర్ చేసుకున్నామనమాట టీమ్ వాళ్ళతో. పెద్దవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు గూడా మా టీమ్‌లో ఉన్నారు. వాళ్ళందరితోని డిస్కషన్ చేసుకుంటున్నాం. అండ్ వన్ లాస్ట్ క్వెషన్. అసలు సైమా ఎక్స్‌పోకొచ్చారు. దీని గురించి మనం మాట్లాడలేదు కంప్లీట్‌లీ. సో, ఇప్పుడు మిమ్మల్ని మేము పాలిటిక్స్‌లోనే చూసాం. అండ్ కంప్లీట్‌లీ ఇప్పుడు మనం బరిలెక్కని డిఫరెంట్ అటైర్‌లో చూస్తున్నాము. నాకు తెలిసి ఆర్‌టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆల్రెడీ షాక్‌కి గురయ్యే ఉంటారు. ఇంత చేంజా? ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇలా చూస్తున్నామా అని చెప్పి. సో, ఒక అంటే మీ ఫేవరెట్ హాబీస్ తెలుసుకోవచ్చా? హాబీస్ అంటే ఎక్కువ తింటుంటా నేను. నాకిష్టం. షిర్దిన్‌లు అంటారు గదా! మామూలుగా. ఏవో ఒకటి స్నాక్స్ ఏదో ఒకటి తింటుంటా. నాకు తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అదొకటి లొకేషన్స్ తిరగాలని ఉంటది. అంటే నేను ఎక్కువ ఏం చూడలేదు బయట ప్రపంచాన్ని. ఇగ అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలని ఉంటది. ఇంగ హాబీస్ అంటే అంతే. పిల్లలతోని ఎక్కువ ఆడుకుంటా. చిన్న పిల్లలతోని ఇష్టం. సో, ఇలాంటి ఫ్యాషన్ షోకి రావడం అనేది ఇది మొదటిసారి అనుకోవచ్చా? ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్. అండ్ బికాస్ ఆఫ్ ఆ సెన్సేషన్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో దానివల్లే ఇలాంటి ఒక ఎక్స్‌పోజర్ వచ్చింది అని అనుకోవచ్చు. అంతే కదా? 100% సో అక్క. మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఫ్యాషన్ షో అటెండ్ చేయడం, అది కూడా ఒక చీఫ్ గెస్ట్‌గా రావడం అనేది మామూలు విషయం కాదు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మేడం కాల్ చేశారు. మేడం ఇట్లా రావాలి మీరు గెస్ట్‌గా అనంటే, నాకు తెలీదు ఈ ప్రోగ్రామ్ గురించి ఇంతకుముందు. ఇట్లుంటది రండి అనంటే, సరే మనం అటెండ్ అయిదాం. రేపు మనం ఒకసారి ఎళ్తేనే కదా! ఆ మేడం అక్క వస్తదనేసి ఇంకా జనాలకు తెలుస్తదనేసి ప్రతి దానికి అటెండ్ అయితా నేను. ఎందుకంటే జనాల ప్రేమాభిమానాలు ఎంతుందో నేను తెలుసుకోవాలి. ఒకప్పుడు నేను నా ప్రచారానికి వచ్చిన వాళ్ళని చాలా మందిని కలవలేకపోయినా. ఏమో ఇక్కడ ఉంటారేమో ఇంకా చాలా వరకి. సో, అందరి ప్రజల్లో తిరగాలనుకుంటున్నా కాబట్టి ఎలాంటి ఫంక్షన్స్, మ్యారేజెస్ ప్రతి ఒక్కటి నేను అటెండ్ అయితా ఇప్పటి నుంచి. వండర్‌ఫుల్.